హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు మరోసారి తన సంసిద్ధతను ప్రకటించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ తరఫున అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మార్చి 28 తేదీన జారీ చేసిన ఒక ప్రకటన ఏప్రిల్ 2వ తారీఖున పత్రికలలో వచ్చింది. అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటనకి 2 రోజుల ముందు ఈ ప్రకటన రావటం గమనార్హం. గత కొంతకాలంగా ప్రభుత్వ బలగాల ముట్టడిలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటూ కీలకమైన నాయకత్వాన్ని కోల్పోతూ వస్తున్న పరిస్థితులలో మావోయిస్టు పార్టీ తరఫున చర్చలకు సిద్ధమంటూ ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అంతకుముందు 2 సార్లు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో చర్చలకు సిద్ధమనే ప్రకటనలు వచ్చాయి. అందులో చర్చలకు సంబంధించి మావోయిస్టుల తరఫున కొన్ని షరతులు ఉన్నాయి. వివిధ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలను రద్దు చేయటం వంటి డిమాండ్లు, భద్రతా బలగాల క్యాంపులను ఎత్తివేయాలి వంటి షరతులు వికల్ప్ ప్రకటనలో 2024 మార్చి 15న కోరారు. కాగా ఏడాది తర్వాత వాటికి కొనసాగింపుగా తాజాగా 2025 మార్చి 28 నాటి అభయ్ ప్రకటనలో అటువంటి షరతులు, డిమాండ్లని పేర్కొనకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అంటే గడ్చిరోలి, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చేసిన హత్యాకాండలను, నరసంహారాన్ని అంటే జెనోసైడ్ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. మునుపటి ప్రకటనలతో పోలిస్తే ఇది సూటి అయిన స్పష్టమైన నిర్దిష్టమైన ప్రతిపాదన. మావోయిస్టు పార్టీ వాయువ్య సబ్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి రూపేష్ పేరుతో ప్రకటనలు తాజాగా ఏప్రిల్ 22న బస్తర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. వీటిలో తమ వైపు నుంచి షరతులు వంటివేమీ లేవని, చర్చలకు అనుకూలమైన వాతావరణం ఉంటే చాలని, కనీసం 1 నెల పాటైన కాల్పుల విరమణ అమలు జరపాలని రూపేష్ కోరారు. ఈ ప్రతిపాదనల ఫలితంగా శాంతియుత వాతావరణం నెలకొని తీవ్ర నిర్బంధం, హత్యాకాండ నిరాఘాటంగా సాగుతా ఉన్న విషమ పరిస్థితులలో ఏ మేరకైనా కొంత విరామం లభిస్తే అది ఆహ్వానించాల్సిన విషయం. అయితే మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలకు గురవుతూ తీవ్ర నష్టాలతో సతమతమవుతూ పూర్తిస్థాయి ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరివేస్తామని చెప్పి అమిత్ షా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలో శాంతి చర్చలు, కాల్పుల విరమణ దిశలో ప్రయత్నాలు ముందుకు సాగుతాయా అన్నది ఒక ప్రశ్న. మావోయిస్టులు బలహీనపడలేదని, కేవలం సివిల్ సొసైటీ ప్రతినిధుల ఒత్తిడికే లోబడి శాంతి చర్చలకు అంగీకరించారన్న బయట ఉన్న కొందరు మావోయిస్టు సమర్థకులు ఇంకా వాదిస్తున్నారు. సాయుధ పోరాటం వల్లనే గాక అనేక ఇతర ప్రక్రియల వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయనే ప్రజాస్వామిక దృక్పథం ఉండటం వల్లనే మావోయిస్టులు శాంతి చర్చలకు అంగీకరించి పరిణతి ప్రదర్శించారని అంటున్నారు. 2004 నాటి చర్చల సందర్భంగా ఒప్పందం పైన షరతుల వివాదాలు, వాద వివాదాలని, ఆనాటి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ తర్వాత 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో సంబంధం లేకుండా కిషన్జీ కాల్పుల విరమణకై ప్రతిపాదించిన నేపథ్యంలో 2010 ఏప్రిల్ 18న ది హిందూ పత్రికకు ఆనాటి పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ ఇచ్చిన వివరమైన ఇంటర్వ్యూ కూడా ఉంది. గత ప్రకటనలు, వైఖరులని, ప్రస్తుత మావోయిస్టుల ప్రకటనలు, ప్రతిపాదనలని పోల్చి చూస్తే భౌతిక పరిస్థితులు వారిని శాంతి చర్చల వైపు ఎంతగా నెడుతున్నాయో అర్థమవుతుంది. బయట ఉన్న భద్రలోక మావోయిస్టు సమర్థకుల మాటలు, వాదనలు ఎలా ఉన్నా మావోయిస్టు పార్టీ వరుస నష్టాలతో అత్యంత ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటుందన్నదే యథార్థం. ఉదాహరణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా చెప్పుకునే తమ జనతన సర్కార్ ప్రస్తావన అభయ్ ప్రకటనలో లేకపోవడాన్ని యాదృచ్ఛికం అనుకోలేము. మావోయిస్టులు ఎంత తీవ్రమైన దిగ్బంధంలో ఉన్నారో, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో రూపేష్ ఇంటర్వ్యూ తెలియజేస్తుంది. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన ప్రకటన పార్టీదేనని ఒక సబ్ జోనల్ కమిటీ ప్రతినిధి రూపేష్ ఇంటర్వ్యూలో ధృవీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధంలో పూర్తి చొరవను కోల్పోయిన ఈ పరిస్థితులకు కారణాలను, వైఫల్యాలను స్థూలంగానైనా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ తాజా అధికారిక డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవటం వల్ల అందుబాటులో ఉన్న వివరాలు, వార్తల మీద ఆధారపడిన పరిమితులతోనే మనం కొన్ని అంచనాలకు రావచ్చు. స్థూలంగా చెప్పాలంటే ఈ దాడి తీవ్రతని ముందుగా ఊహించడంలో, అంచనాలలో, దాడి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ప్రయత్నాలలో, శక్తుల మోహరింపులోను, కేంద్రీకరణలోను, క్రమ పద్ధతిలోను, తిరోగమించడంలోను స్వీయ శక్తుల సంరక్షణ ఎత్తుగడల వైఫల్యాలు ఉన్నాయి. అవగాహన రీత్యా అంచనాలు సరిగానే ఉండవచ్చు అనుకున్నా కూడా వైఫల్యాలు, బలహీనతల్ని ఆచరణలో అధిగమించలేకపోవడానికి పునాదులు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.
గత అనుభవాల రీత్యా కీలక నాయకత్వాన్ని పూర్తిగా దండకారణ్య ప్రాంతంలోనే కేంద్రీకరించాలనే అవగాహన మావోయిస్టు పార్టీలో ఉండింది. శ్రేణులను ప్రధానంగా దండకారణ్యంలోనే కేంద్రీకరించి మోహరించారు. అంతకుముందు వరుస నష్టాల నుంచి నాయకత్వాన్ని కాపాడుకోవటంలో ఇది ఒక మేరకు బాగానే ఉపయోగపడింది. కానీ దీంతో రెండు సమస్యలు తలెత్తాయి. ఒకటి, ఉద్యమానికి వెలుపల ఉన్న విశాల ప్రాంతాలలో ప్రజలతో పరిస్థితులతో కీలక నాయకత్వానికి ఉండవలసినంత పరిచయము అవగాహన లేకుండా పోవడానికి పరిమితులకు దారితీసింది. రెండవది, ప్రభుత్వ బలగాల ముత్తడి తీవ్రమై ప్రాబల్య ప్రాంతాలు కుంచుకుపోవడంతో నాయకత్వానికి రక్షణ లేకుండా పోతోంది. వయస్సు మీద పడి భౌతిక పరిమితులు ఏర్పడిన నాయకత్వాన్ని పరిరక్షించుకోవడం భారమైన పరిస్థితుల్లో వారు తమ నాయకత్వ స్థానాలలో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని చాలా కాలం క్రితమే తీర్మానించుకున్నారు. అయినా కనీసం కదలలేని అవే పరిమితులతో కొనసాగుతూ కీలక నాయకత్వం నేలకొరుగుతున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. ఈ పరిస్థితులను నాయకత్వం ఊహించినా దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలని ఆలస్యంగా ప్రారంభించారా అన్నది తెలియదు. ఏదేమైనా శక్తులని కాపాడుకోవడంలో పథకబద్ధమైన తిరోగమనం అనేది లోపాలు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. పీపుల్స్ వార్ ఎంసీసీఐల ఐక్యతతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన పెద్ద అంతర్గత శత్రువుగా అంచనా వేసిన నాటి నుంచి చూస్తే పరిస్థితులలో గణనీయమైన మార్పులే వచ్చాయి. సామాజిక ఆర్థిక పరిణామాలను అటుంచితే ప్రభుత్వ అంచనాలలోనే దీన్ని గమనించుకోవచ్చు. ప్రభుత్వ వివరాల ప్రకారం 2013 నాటికి దేశవ్యాప్తంగా 128 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉంటే అవి 2024 నాటికి 38 జిల్లాలకు మాత్రమే పడిపోయింది. అంటే దాదాపు 3వ వంతుకు కుదించుకుపోయింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 60 జిల్లాలని వామపక్ష తీవ్రవాద ప్రభావం నుంచి బయటపడవేశామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వివరాల విశ్వసనీయత, రాజకీయ స్వభావం వీటిని గమనంలో ఉంచుకుంటూనే భౌగోళికంగా చూస్తే ఉద్యమ ప్రభావం ప్రాబల్యం క్రమంగా కుదించుకుపోతుందనే అంచనాకి మనం స్పష్టంగా రావచ్చు. ఉద్యమంలో ఆటుపోట్లు, విస్తరణ, తిరోగమనం ఉంటాయని గుర్తించుకుంటూనే ఒకవైపు ఉద్యమం కేంద్రీకృతమైన ప్రాంతాలు కుంచుకుపోతూ ఉన్న సమయంలో మరోవైపు ఇతర ప్రాంతాలలో విస్తరించలేని వైఫల్యం పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తిరోగమనం, తిరిగి అక్కడ పట్టు సంపాదించుకోలేకపోవటం, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్ ప్రాంత విస్తరణలో వైఫల్యం, బీహార్, జార్ఖండ్, బెంగాల్లో నష్టాలు, ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు సంపాదించే ప్రయత్నాల్లో వైఫల్యం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. దీనికి తోడు పట్టణ ప్రాంతాలలో పని గురించి అర్బన్ పర్స్పెక్టివ్ డాక్యుమెంట్లు, సమీక్షలు ఎన్ని ఉన్నా ఆచరణలో అది మెరుగుపడలేదు. ఇది ఉద్యమం మరింత ఏకాకి కావడానికి దారితీసింది. సైద్ధాంతికంగా, రాజకీయంగా చూస్తే ఒక విధంగా ఎంసీసీఐతో ఐక్యత తదనంతర కాలంలో పరిమితి పొందడానికి, ఏర్పడడానికి దోహదం చేసింది. ఐక్యతతో శక్తులు, సాయుధ బలగాల పెరుగుదల, రాజకీయ ప్రతిష్ట సంపాదించినప్పటికీ ఎంసీసీఐ రాజకీయ అవగాహనలతో ఉన్న పరిమితి మావోయిస్టు ఉద్యమానికి పరిమితులు కల్పించింది. ఉదాహరణకు 2004లో ఐక్యత సాధించడం కోసం వైరుధ్యాల సమస్యలపైన ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తన అభిప్రాయాన్ని రిజర్వేషన్లో ఉంచుకుంది. దళారీ బూర్జువా వర్గం గురించి పార్టీ కార్యక్రమంలో చెప్పుకున్నప్పటికీ విప్లవానికి అదొక లక్ష్యమని పేర్కొన్నది. అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే బూర్జువా వర్గానికి, కార్మిక వర్గానికి మధ్యనున్న వైరుధ్యాన్ని సూటిగా పేర్కొనకుండా 4 ముఖ్య వైరుధ్యాలలో పెట్టుబడికి, శ్రమకి మధ్య వైరుధ్యం ఒకటి అని జనరల్గా ప్రకటించారు. మునుపటి పీపుల్స్ వార్ తరఫున ఈ అంశాన్ని రిజర్వేషన్స్ లో ఉంచుకున్నామని చెప్పుకుంటూనే ఐక్యత కోసం దీనిపై మహాసభలలో అంతర్గత చర్చల్ని కూడా మినహాయించుకున్నారు. భౌతిక పరిస్థితులలో వస్తున్న మార్పులను నిరాకరిస్తూ భూస్వామ్య విధానానికి, మొత్తం ప్రజానీకానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మాత్రమే ప్రధాన వైరుధ్యం అనే అంశంపై ఎంసీసీఐకి ఉన్న యాంత్రిక అవగాహనయే ఐక్యతకు కీలకమైన షరతు, ప్రాతిపదిక అయింది. దీంతో అది ఇతర వైరుధ్యాలని, అలాగే మార్పులను గుర్తించకుండా పరిమితులు విధించింది. ఇది వట్టి సిద్ధాంత చర్చ కాదు, మావోయిస్టు పార్టీ కొనసాగిస్తున్న యుద్ధం స్వభావం, యుద్ధం ఎందుకు జరుగుతున్నదనే అంశాలపై అవగాహనకి సంబంధించిన ముఖ్యమైన విషయం. మావోయిస్టు పార్టీ అవగాహన ప్రకారం భూస్వామ్య విధానానికి, మొత్తం ప్రజానీకానికి మధ్యనున్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం. కాగా అక్కడి వనరులను సామ్రాజ్యవాదులకి, విదేశీ కార్పొరేట్లకి, దళారీ బూర్జువాలకి కట్టబెట్టడం కోసం, ఆదివాసులని ఆ ప్రాంతాల నుంచి నిర్మూలించడం కోసం ప్రభుత్వం చేస్తున్న దాడియే ఇప్పుడు కొనసాగుతున్న కగార్ యుద్ధమని మావోయిస్టు పార్టీ అంచనా వేస్తోంది. మావోయిస్టు పార్టీ మునుపటి గ్రీన్ హాంట్ దాడుల సందర్భంగా కూడా ఇదే అంచనాని ప్రకటించింది. కాగా ఈ అంచనాకి, భూస్వామ్య విధానానికి, మొత్తం ప్రజానీకానికి
వారికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అని వ్యూహం. ఎత్తుగడలు డాక్యుమెంట్లో పేర్కొన్న అవగాహనకి మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని మనం గమనించవచ్చు. ఒక అర్థంలో మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక అవగాహనకి రాజకీయ అంచనాలకి మధ్య వ్యక్తమవుతున్న ఈ వైరుధ్యమే మావోయిస్టుల ఆచరణకు పరిమితిని విధిస్తుంది. కారణాలు ఏవైతేనేమి, మావోయిస్టు నిర్మాణంలో సాయుధ శక్తుల ప్రాబల్యాన్ని స్థిరపరిచిన పార్టీ సైనికీకరణ, రాజకీయ నాయకత్వ కేంద్రీకరణకి పరిమితులు విధించింది. వివిధ స్థాయిలలో రాజకీయ సైనిక విభాగాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలికమైన ఎదురుదెబ్బగా గుర్తించి ఉద్యమ ప్రాంతాలు కుంచుకుపోయాయి. యుద్ధంలో ప్రజల క్రియాశీల పాత్ర క్రమంగా తగ్గిపోయిందని 2007 నాటికి గుర్తించి పాఠాలు తీసుకున్న ఉభయ రాష్ట్రాల ఉద్యమంలో గణాత్మకమైనటువంటి మార్పు ఈనాటికి రాలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. బయట ఉన్న భద్రలోక సమర్థకులు లోపలి నాయకత్వానికి సరైన సమాచారాన్ని అందించకుండా నష్టం చేశారు. వస్తుగత పరిస్థితులలో ప్రజలతో సంబంధాలలో వచ్చిన మార్పులను నిరాకరించడంలో, స్వీయాత్మక పని విధానంలో, ఇతరులెవరూ పనికిరారనే చులకనగా తిరస్కరించే ధోరణిలో, అందరినీ నిందించే సెక్టేరియన్ పోకడలలో, విమర్శని కనీసం గుర్తించకుండా తూలనాడుతూ మిత్రులని సైతం దూరం చేసుకునే అపరిపక్వ వైఖరులలో వీటికి పునాదులున్నాయి. అనుభవాల రీత్యా చూసినా, పరిస్థితులను బట్టి చూసినా చర్చలకు నేపథ్యం పరస్పరం తలపడుతున్న శక్తుల బలాబలాల పొందిక మీద ఆధారపడి ఉంటుంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సంపాదించలేని సమతుల్యతా స్థితి రెండు పక్షాలని చర్చల వైపుకు నెడుతుంది. చర్చల ద్వారా పైచేయి సంపాదించాలని ఇరుపక్షాలు ప్రయత్నిస్తాయి. ఏదో ఒక పక్షం స్పష్టమైన పైచేయి సాధించినప్పుడు పైచేయి సాధించిన పక్షం చర్చలకు షరతులు విధిస్తుంది. షరతులకు లోబడిన బలహీన పక్షం చర్చల ద్వారా తిరిగి చొరవను సంపాదించే ప్రయత్నం చేస్తుంది. కాగా పైచేయి సాధించిన పక్షం తన విజయం కోసం ప్రయత్నిస్తుంది. చర్చలు తమ విజయాన్ని కుంటుపరుస్తాయని పైచేయి సాధించిన పక్షం భావిస్తే అది చర్చలకు అంగీకరించకపోవచ్చు. చర్చల పట్ల ఆయా పక్షాల వైఖరులను వారి వారి రాజకీయ అంచనాలు, ఇరుపక్షాల బలాబలాలపై అంచనాలు నిర్దేశిస్తాయి. ఇది కేవలం మావోయిస్టు పార్టీ సమస్య కాదు. విశాలమైన అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలు జీవించే హక్కుకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రత్యామ్నాయ రాజకీయాలని కాలరాసే రాజ్యం అణచివేతని చూడకుండా మావోయిస్టులు దెబ్బతినటం అంటే దానికి కేవలం ఆ పార్టీ పంథా వైఫల్యంగా చూపి ఎవరైనా సంబరపడితే వారిని చూసి జాలిపడాలి. ఇంత క్రూరంగా వ్యవహరించే పాలకపక్షం శాంతియుతంగా అధికారాన్ని, ఆధిపత్యాన్ని వదులుకుంటారని మనం ఊహించవచ్చా? ఇంత బలమైన, శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఎటువంటి సన్నద్ధత అవసరమో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? వెనకడుకు తాత్కాలికమైన ఓటములు మనకు పాఠాలు నేర్పాలి, పరిహాసాన్ని కాదు. పార్లమెంటరీ ప్రతిపక్షాలని బలహీనపరుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను నిరంకుశంగా కాలరాస్తూ పాలకపక్షం పూర్తి పైచేయి సాధించినట్టు కనిపించే రాజకీయ పరిస్థితి శాశ్వతంగా కొనసాగబోదు. అది ఖచ్చితంగా మారుతుంది, కానీ దానంతటా అది మారదు. రాజకీయ కార్యాచరణ ద్వారా మాత్రమే మారుతుంది. వాస్తవ పరిస్థితుల గురించి, వాటిని మార్చాలనే కార్యాచరణ, సృజనాత్మక పునరాలోచనకు, ప్రస్తుత ఆచరణ పట్ల నిర్దాక్షిణ్యమైనటువంటి ఆత్మవిమర్శ, పునర్విమర్శలకు చోటివ్వాలి. ఎమర్జెన్సీ పాలన అనంతర కాలంలో అటువంటి సృజనాత్మక పునర్విమర్శకు సిద్ధపడటం ద్వారానే కొండపల్లి సీతారామయ్య, చంద్రపుల్లారెడ్డి, కేజీ సత్యమూర్తి వంటి విప్లవ నాయకులు తమ తమ సంస్థలను నష్టాల నుంచి బయటపడేసే గుణాత్మక మార్పులని సాధించగలిగారు. అందుకు సైద్ధాంతిక స్థైర్యము, ధైర్యము ఉండాలి. ఏదేమైనా శాంతి చర్చలకు ప్రతిపాదనలు ముందడుగు వేసి ప్రజలకు ఒక ఊరట కల్పించే వాతావరణానికి, పరిస్థితులను మరోసారి కూలంకషంగా అంచనా వేసుకోవడానికి దారితీయాలని ఆశిద్దాం. నష్ట నివారణ కోసం, ఆదివాసీ హననాన్ని నిరోధించడం కోసం ప్రయత్నం చేద్దాం.